Hello people, welcome back to Mind Tomatlu. యాక్చువల్లీ ప్రతి ఒక్క అమ్మాయికి లైఫ్లో నాకంటూ ఒక మంచి మేకప్ స్పేస్, నాకంటూ ఒక వార్డ్రోబ్, నాకంటూ ఒక రూమ్ ఉండాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. సో అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఒక మంచి మంచి ఆర్గనైజర్స్లో ఫ్యాన్సీగా నా స్టఫ్ అంతా అరేంజ్ చేసుకొని ఒక మంచి చిన్న క్యూట్ లిటిల్ స్పేస్ని రెడీ చేసుకోవాలి అనేది ఒక మంచి డ్రీమ్ నాకు ఉంటుండే. సో చిన్నప్పటి నుంచి అలా ఉండేసరికి నా మైండ్లో నేను ఒకటి ఫిక్స్ అయ్యాను. నాకు ఇలాంటి మోడల్లో, ఇలాంటి కలర్లో, ఇలాంటి ఎస్థెటిక్ లుక్లో కావాలి అని. సో నేను అది మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వద్దని ఫిక్స్ అయ్యాను. సో ఐర్లాండ్కి రాగానే ఇక్కడ ఇల్లు తీసుకున్నాము. సో ఇంట్లో ప్రతి ఒక్కటి మాకు డిఐవైస్ అంటే ఇష్టం, మా హస్బెండ్కి డిఐవైస్ అంటే ఇష్టం. సో ప్రతి ఒక్కటి మేము డిఐవైస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మొత్తం ఇల్లు రినోవేషన్ కంప్లీట్ చేసాము. 6 months బ్యాక్ ఇదంతా కంప్లీట్ చేసాము. సో తీసుకురాగానే కూడా ఇలా ఏం సెటప్ లేకుండే. సో జస్ట్ ఈ మిర్రర్ అండ్ ఇది మాత్రమే వచ్చింది. సో మెల్లిగా నా పర్ఫ్యూమ్ కలెక్షన్స్ అంతా సెట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ కావాలి అని, అండ్ నా మేకప్ బ్రషెస్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కావాలి అని, అవన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్లో సెట్ అవ్వాలి అని చెప్పేసి అలా చాలా వెతికి ఒకటి గిన్ని పిక్ చేశాను లిటరలీ. సో అలా పిక్ చేసి అంతా ఫైనలీ ఇలా వచ్చింది లుక్. సో ఇది నేను డ్రెస్సింగ్ టేబుల్ని కాంప్లిమెంట్ చేయడానికి తీసుకున్న ఫస్ట్ ఐటమ్. సో ఇదంతా రిమూవబుల్ లెగ్స్ వస్తాయి దీనికి. సో ఇలా ఒక లైట్గా ప్యాటర్న్ వచ్చింది. దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ కాంప్లిమెంట్ చేయడానికి నా పర్ఫ్యూమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ప్లేస్ చేస్తున్నాను. సో ఐ థింక్ దీనికంటే బెస్ట్ ఇక్కడ ఏది కాంప్లిమెంట్ అవ్వదు. సో అండ్ ఈ పర్ఫ్యూమ్స్ కూడా ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద కలెక్షన్ అండి. నేను వీటి గురించి మేబీ ఇంకో షార్ట్ కానీ వీడియో కానీ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ థింగ్ కమ్స్ ఇస్ దిస్ మాయిశ్చరైజర్. చూడడానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది కదా, అందుకే తీసుకున్నాను. సో ఇది కూడా అంతే, గోల్డ్ అండ్ వైట్ టోన్స్ విచ్ విల్ కాంప్లిమెంట్ డ్రెస్సింగ్ టేబుల్. సో అలా ఒకటి పిక్ చేసుకొని దీంట్లో ఫిల్ చేసేసి ఇది పెట్టాను. సో ఇలా ఇక్కడ ఒక చిన్న స్పేస్ని దీంతో కవర్ చేశాను. సో ఇవి వచ్చేసి నా మేకప్ బ్రషెస్, కాంటోర్ బ్రషెస్ అండ్ ఐబ్రో బ్రష్ అండ్ అవన్నీ. సో దాంతోపాటు కాజల్, ఐలైనర్ ఇవన్నీ. సో ఇది నేను పెళ్ళప్పుడు తీసుకున్న సెట్. ఇవంతా నేను మీకు ఎలా యూస్ చేస్తాను అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మేకప్ షార్ట్స్ కూడా పెడతాను. సో ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవడానికి అండ్ హైజీన్గా అరేంజ్ చేసుకోవడానికి నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో దిస్ ఈజ్ రొటేటబుల్. సో ఇలా రొటేట్ అవుతుంది అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్కి బాగా కాంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ నేను తీసుకోవడానికి ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ అ క్యాప్. సో ఎప్పుడు మేకప్ బ్రషెస్ని మనం గాలికి వదిలిపెట్టద్దు, బికాజ్ దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఫేస్ కూడా చాలా త్వరగా ఖరాబ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి నేను లిడ్ ఉన్న దానికోసం చాలా వెతికి తీసుకున్నాను. సో ఇందులో నా బ్రషెస్ పోతాయి యాజ్ వెల్ యాజ్ మై కాజల్ పెన్సిల్స్. ఇంకా దీంట్లో ప్లేస్ ఉంది బట్ నేను దాన్ని ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఎలాగో మళ్ళీ ఫిల్ అయిపోతాయి కదా అందుకని. సో ఇది ఇలా పెట్టేస్తే ఇలా అవుతుంటాయి అన్నమాట. హియర్ కమ్స్ మై మేకప్ బ్రష్ సెట్. సో ఇది ఇక్కడ. సో గోల్డ్ అయిపోయింది, వైట్ అయిపోయింది. సో వీటన్నిటిని కాంప్లిమెంట్ చేయడానికి ఏదైనా గ్రీనరీ అండ్ ఇలా కొంచెం పింట్రెస్టీ ఫొటోస్ చూస్తాం చూడండి, అలా ఏదైనా ఒక కార్నర్ సెట్ చేద్దామని కూడా ఒక లిస్ట్లో ఉండే నాకు. సో దానికోసం ఈ లైఫ్ ప్లాంట్ని తీసుకున్నాను. రెడీ అయ్యేటప్పుడు ఆక్సిజన్ బాగా వస్తే బాగా రెడీ అవ్వచ్చు కదా, అందుకని చెప్పేసి ఆక్సిజన్ కోసం ఈ ప్లాంట్. అండ్ అది కూడా అగైన్ వైట్ అండ్ గోల్డ్ విచ్ విల్ కాంప్లిమెంట్ మై డ్రెస్సింగ్ టేబుల్. సో ఇఫ్ యూ క్యాన్ సీ నేను తీసుకున్న ప్రతి ఒక్క ఐటెంలో కూడా ఒక ప్యాటర్న్ ఉంది. సో దీంట్లో వచ్చేసి క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అండ్ దీంట్లో వచ్చేసి లైన్స్ అండ్ నా పర్ఫ్యూమ్ దాంట్లో వచ్చేసి స్ట్రైప్స్. అలా ప్రతి ఒక్కటి ఈ డిజైన్తో మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. ఐ ఈవెన్ ఎన్షూర్ కలర్ మ్యాచ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం కూడా టెక్స్చర్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో అలా అన్నీ ఒక్కొక్కటి పిక్ చేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు మనకి లైఫ్ ప్లాంట్ అయిపోయింది. లైఫ్ ప్లాంట్తో పాటు ఒక ఆర్టిఫిషియల్ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి వి టుక్ దిస్. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్.
ఇది కూడా మంచి లుక్ యాడ్ చేస్తుంది డ్రెస్సింగ్ టేబుల్కి. సో ఇవన్నీ మేము తీసుకొని సెట్ చేసాము. సో దీంతో పాటు లైట్గా కొంచెం స్మెల్ కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు. యాక్చువల్లీ ఒక క్యాండిల్ కూడా ఉండాలి, మేబీ అది కనిపించట్లేదు ఇప్పుడు. సో దాంతోపాటు దిస్ ఇస్ ద వన్ సెంటెడ్. సో రెడీ అయ్యేటప్పుడు ఆక్సిజన్ కావాలి, సెంట్ కావాలి, అప్పుడే మేకప్ ఫ్లాలెస్గా వస్తుంది. అందుకని చెప్పేసి ఇది కూడా ఒక చిన్నది యాడ్ చేసాము ఇక్కడ. సో దిస్ కమ్స్ టు ఆర్గనైజేషన్. హియర్ కమ్స్ ద బిగ్ మ్యాన్ ఆఫ్ ద షో. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక పెద్దది చెట్టులా ఏదైనా పెడదామని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాము. ఈ బిగ్ పాట్ వచ్చేసి మాకు యాష్ కలర్లో దొరికింది. సో యాష్ మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. బట్ ఇక్కడ పెట్టాక సంథింగ్ వాజ్ నాట్ గోయింగ్ గుడ్ విత్ దిస్ బోత్. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక స్ప్రే పెయింట్ తీసుకొచ్చి స్ప్రే పెయింట్ కొట్టేసాము అండ్ లోపల లైట్గా షెల్స్ యాడ్ చేసి అలా దీన్ని ఒక కంప్లీట్ పిక్చర్లా రెడీ చేసి ఇక్కడ పెట్టాము. సో వెన్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఎంటైర్ లుక్ చేంజ్ అయిపోయింది. సో అది నేను మీకు ఇప్పుడు షార్ట్స్లో చూపిస్తాను. సో దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి, నేను మీకు చెప్తాను. మేము 1.5 year నుంచి నేను ఎలా అయితే కొందాం అనుకుంటున్నానో అలా తీసుకుందామని వెతికాము, బట్ అస్సలు దొరకలేదు. సో అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఐర్లాండ్లో ఎలా అంటే మనకి కావాలి అనుకున్నప్పుడు ఏది దొరకదు, అది దొరికినప్పుడు మాత్రమే మనం పిక్ చేసేసుకోవాలి అని. టు బీ ఫ్రాంక్ అది రియల్గా అలానే జరిగింది. ఒకసారి మేము జస్ట్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ ఎలా అంటే పక్కన ఒక చిన్న ఫర్నిచర్ షాప్ ఉండే, వాళ్ళు షాప్ని క్లోజ్ చేసేస్తున్నారు. సో బయింగ్ అవుట్ సేల్ పెట్టారు. సో సరే కార్పెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఎందుకంటే బయట కార్పెట్స్ మాత్రమే 70% ఆఫ్ అని చెప్పేసి పెట్టారు. సో సరే కార్పెట్స్ చూద్దాం, ఇంట్లోకి ఎలాగో కావాలి కదా అని చెప్పేసి కార్పెట్స్ కోసం వెళ్ళాము. వెళ్ళగానే మధ్యలో ఇది ఒక్కటి పెట్టారు. సో ఇది 3 partsగా వచ్చింది. సో ఇది ఒక్కటి పెట్టారు. ఫస్ట్ మేము దాన్ని చూడడం కూడా లేదు. కార్పెట్స్ అంతా చూసేసుకున్నాం, బిల్ కట్టేసి రిటర్న్లో వస్తుంటే ఇది ఎందుకో కనిపించింది. సరే చూద్దామని చెప్పేసి చూశాను. అప్పుడు ఆ షాప్ కీపర్ ఆయన వచ్చి ఇట్స్ అ గుడ్ సెలెక్షన్, బాగుంటుంది ఇది మీ రూమ్లోకి, గర్ల్స్ అందరికీ బాగా నచ్చుతుంది అండ్ దానికో మిర్రర్ కూడా ఉంది అని చెప్పి మిర్రర్ తీసి పెట్టి లైటింగ్ పెట్టాడు. ధమాల్. నాకు ఇది ఎలాగో తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. బట్ క్రేజియస్ట్ థింగ్ ఇస్ నాకు ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్లో వచ్చింది. వీవర్ లైక్ ఓకే, మనం ఇది తీసుకోకుండా మాత్రం ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి వెంబడే పిక్ చేసేసుకొని కార్లో వేసేసి వచ్చేసాం. యాక్చువల్లీ నాకంటూ ఒక వేరే రూమ్ ఉంటుంది. నేను దాంట్లో నా జాకెట్స్ కానీ, నా బట్టలు కానీ, నా జ్యువెలరీ కానీ అవన్నీ నేను అన్నీ అందులో అరేంజ్ చేసుకుంటాను. అందులోనే నా వర్క్ స్పేస్ కూడా ఉంటుంది. సో అక్కడే ఇది సెట్ చేద్దాము, ఎంటైర్ మై డ్రీమ్ రూమ్ అని ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, అలా రెడీ చేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను. తీసుకురాగానే ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అంటే, ఇఫ్ యూ సీ ఇదంతా ఒక గ్రేయిష్ అండ్ గోల్డెన్ ప్యాటర్న్లో ఉంది. ఆ రూమ్ వచ్చేసి కంప్లీట్లీ వైట్ థీమ్. పక్కా ఇది అక్కడైతే మ్యాచ్ అవ్వట్లేదు. ఓ గాడ్, అయిపోయింది దీని పని అనుకున్నాను నేను. బట్ స్టిల్ సరే ట్రై చేద్దాము, ఎందుకంటే మేము అప్పుడే మా బెడ్రూమ్ని కూడా రినోవేట్ చేసాము. సో మా బెడ్రూమ్ వచ్చేసి మొత్తం గ్రేయిష్ అండ్ గోల్డిష్ అండ్ వైటిష్ స్టోన్స్లో మేము డిజైన్ చేసాము. సో ఎవ్రీథింగ్ ఇస్ DIY. ఓకే, మా ఇల్లు మొత్తం DIY. సూన్ మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను. సో మొత్తం గ్రే స్టోన్స్ ఉండేసరికి ఈ గ్రే స్టోన్ మా బెడ్రూమ్కి మ్యాచ్ అవుతుందేమో అని చెప్పేసి జస్ట్ అలా ట్రై చేద్దామని చెప్పేసి రూమ్లో పెట్టాం. పెట్టిన తర్వాత ఇట్ వాస్ క్రేజీ. మొత్తం రూమ్ ఒక సింక్లోకి వచ్చింది ఆఫ్టర్ దిస్ ఇస్ బీయింగ్ హియర్. అంటే వీఆర్ షాక్డ్. అసలు మేము తెచ్చింది వేరే రూమ్కి, తీసుకొచ్చి ఇక్కడ ఏదో జస్ట్ పెట్టాము చూద్దాంలే అని చెప్పేసి. బట్ దీనివల్ల ఆల్మోస్ట్ బెడ్రూమ్లో ఎలా అంటే అన్నిటికీ ఒక బాండింగ్ లాగా వచ్చింది. కలర్స్లో గోల్డ్, యాష్ అంతా ఒక మిక్స్ థీమ్ అయిపోయింది. సో వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికంటే నాకు దీంట్లో నచ్చింది ఏం తెలుసా, లైటింగ్. సో ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి లైటింగ్లో హ్యాపీగా రెడీ అవుతుంటే. చిన్నప్పటి నుంచి మూవీస్లో చూస్తాం చూడండి, ఇలా లైట్ వేయగానే అలా లైట్ వస్తుంది, వాళ్ళు ఇలా 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 రెడీ అయ్యి ఇలా పెట్టేసి వెళ్ళిపోతారు. మెయిన్గా మీరు అబ్జర్వ్ చేస్తే BTS చూపిస్తారు చూడండి తెలుగు వీడియో సాంగ్స్లో, అప్పుడు హీరోయిన్స్ ఇలా ఆన్ చేసి ఇలా ఇలా పెట్టుకుంటారు చూడండి. అది చూసినప్పుడు అలా ఉంటుంది నాకు డ్రీమ్. సో ఇది రాగానే అయిపోయింది, ఇక నేను సాటిస్ఫైడ్. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రా. ఇందులో నా ఫేవరెట్ కలెక్షన్స్, స్కిన్ కేర్ అవన్నీ బాగా ఆర్గనైజ్ చేశాను.
సో దీని హైట్ యాక్చువల్లీ ఎక్కువగా స్కిన్ కేర్ అండ్ మేకప్ సెట్ చేసుకుందామని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశాను. సో నా వరకు దిస్ ఈజ్ ఫిట్ ఫర్ మీ. సో దీంట్లో అన్ని నా లిప్స్టిక్స్ ఇవన్నీ పెట్టాను. అండ్ వీటి గురించి డీటెయిల్గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో స్వాచెస్ అవన్నీ చేస్తాను. ఇవి వచ్చేసి నా ఫౌండేషన్స్, కాంపాక్ట్స్ అండ్ బ్లష్. దిస్ ఇస్ మై స్కిన్ కేర్. దిస్ ఇస్ నోవేర్ ప్రమోషన్ ఫ్రమ్ ఆర్డినరీ. సో ఇక్కడ ఈ సెక్షన్లో మొత్తం నా ఐకి సంబంధించినవి అండ్ ఐబ్రో పెన్సిల్స్ అండ్ ఐబ్రో మస్కారా అండ్ బ్రషెస్. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది నేను యాక్చువల్లీ ఆఫీస్కి క్యారీ చేస్తాను. హైజీన్, దేనికైనా క్యాప్ కావాలి. సో ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి. నేను మీకు మళ్ళీ అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా నా పౌడర్స్, కాంపాక్ట్స్ అండ్ లిప్స్టిక్స్ అండ్ ఐకి సంబంధించిన ప్రోడక్ట్స్ అవన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. రైట్ సైడ్ డ్రావర్లో వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ థింగ్స్ లైక్ నా ప్రైమర్ అండ్ నా ఇల్యూమినేటింగ్ ప్రైమర్, క్రీమ్ ఫౌండేషన్, మ్యాట్ ఫౌండేషన్స్, ఇలా కొన్ని ఫౌండేషన్స్ అండ్ దిస్ ఇస్ ద ఐ క్రీమ్. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి టాప్ సెక్షన్లో వస్తుంది. అండ్ ఇవి కాస్త రేర్గా యూస్ చేస్తాను, సో బ్యాక్కి పెట్టేశాను. హైలైటర్, కాంటర్, ఐ షాడో అండ్ అంతే. ఇవన్నీ కొంచెం ట్రావెల్ పర్ఫ్యూమ్స్ అండ్ కర్లర్ అలా చాలా తక్కువగా యూస్ చేసేవి వెనక సెక్షన్లో పెట్టేశాను. సో ముందుకు వచ్చేసరికి హియర్ ఇస్ మై వాచ్ కలెక్షన్. సో నాకు వాచెస్ పిచ్చి కూడా చాలా ఉంది. సో ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు హ్యాండీగా ఉండాలని చెప్పేసి నాకున్న వాచెస్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. మీరు ఏవైతే అన్నీ చూస్తున్నారో మ్యాక్సిమం నేను ఇండియా నుంచి తెచ్చినవి. సో కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా పర్చేస్ చేశాను. సో అవన్నీ నేను మీకు చెప్తాను, లైక్ ఇక్కడ ప్రోడక్ట్స్ ఏం బాగుంటాయి, ఇండియా ప్రోడక్ట్స్ ఏం బాగుంటాయి అండ్ ఎక్కడ ఏది కొనడం బెటర్, అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో, షార్ట్స్లో చెప్తాను. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. సో చిన్న డ్రాస్లో వచ్చేసి నాకు 3 డ్రాస్ వచ్చాయి. సో దాంట్లో ఫస్ట్ డ్రా వచ్చేసి యాక్చువల్లీ దీంట్లో మాకు సపరేషన్స్ ఏది ఇవ్వలేదు. సో ఇది మేము బై హ్యాండ్ చేసుకున్నాము. ఇక్కడ నా హెయిర్ కేర్ లైక్ నా సీరమ్స్ అండ్ నా డ్రైవ్ షాంపూ అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ సీరమ్. దీని మీద కూడా వీడియో ఆల్రెడీ షూట్ చేశాను, పోస్ట్ చేస్తాను. అండ్ ఇది నా సీరమ్స్, దిస్ ఇస్ ఓలాప్లెక్స్ అండ్ ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. ఇట్ సైడ్ వచ్చేసి అన్నీ మన మెడికల్ కేర్ లైక్ దీస్ 2 ఆర్ ఫర్ బోరోలింక్, మీకు అందరికీ తెలిసిందే, వరల్డ్ ఫేమస్. అండ్ ఇది వచ్చేసి నా క్రీమ్స్ అండ్ దిస్ ఇస్ మై పింపుల్ క్రీమ్. అలా కొన్ని సెట్ చేసుకున్నాను. అండ్ మ్యాండేటరీ ఎండ నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్స్. అండ్ దిస్ ఇస్ టింటెడ్ సన్ స్క్రీన్, దిస్ ఇస్ నార్మల్ సన్ స్క్రీన్. సో అలా సెట్ చేసుకున్నాను. సెకండ్ డ్రాలో వచ్చేసి కాస్త మిస్లీనియస్ స్టఫ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టు దీంట్లో మాకు సపరేషన్స్ ఇవ్వలేదు ఈ 3 డ్రాస్లో. సో ఇవి నేను బయట నుంచి తీసుకున్నాను. సో అంతా మెజర్ చేసుకొని డైమెన్షన్స్తో పర్ఫెక్ట్గా ఆర్డర్ చేసుకున్నాను. బికాజ్ వన్స్ ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత అది సెట్ అవ్వకపోయినా పట్టకపోయినా అది ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మొత్తం మెజర్ చేసుకొని ప్రాపర్గా ఒక సెట్ ఆర్డర్ చేశాను. ఇంకా ఉన్నాయి ఇవి, బట్ దీంట్లో నాకు ఈ 3 సరిపోయాయి. సో ఇందులో వచ్చేసి మన యూజువల్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. దీంట్లో వచ్చేసి నా లిప్ పెన్సిల్స్ అండ్ ఇక్కడ పెద్ద పెద్ద క్లిప్స్, క్రంచీస్ అండ్ హియర్ కమ్స్ మై ఎక్స్క్లూజివ్ నెయిల్ పాలిష్ కలెక్షన్. సో ఇదంతా నేను ఇండియా నుంచే మ్యాక్సిమం తీసుకొచ్చింది. ఇక్కడ కూడా కొన్నాను కొన్ని, సో చెప్తాను అవి కూడా ఎలా. నాకు యాక్చువల్లీ నెయిల్ ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా బాగా చేస్తాను అని నేను అనుకుంటాను. సో దాని మీద కూడా అప్కమింగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ షూట్ చేసి మీకు పెడతాను. సో అలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థర్డ్ డ్రా అండ్ ద ఫైనల్ డ్రా. సో అదే ఆర్గనైజర్ సెట్లో ఇది కూడా ఒకటి వచ్చింది. సో దీంట్లో వచ్చేసి నేను నా కోమ్స్ అండ్ అవన్నీ పెట్టేశాను. ఇవి నా హెయిర్ బ్యాండ్స్ అండ్ దీస్ ఆర్ మై బ్రాస్లెట్స్. సో ఇది అండ్ నేను వాచెస్ డైలీ ఆఫీస్కి వేసుకెళ్తాను కాబట్టి హ్యాండీగా ఉండేలాగా ఇక్కడే పెట్టేసుకున్నాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ షెల్ఫ్. సో చూసారుగా, ఇదే నా క్యూట్ లిటిల్ సెటప్. సో నేను నమ్మేది ఏంటి అని అంటే, మనం రెడీ అయ్యేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం పీస్గా అండ్ మనకి కొంచెం సూతింగ్గా ఉంటే డే కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది అని నేను నమ్ముతాను. సో అందుకనే లైట్గా ఎక్కడ కూడా ఓవర్ పవర్ కాకుండా అన్నీ సెటిల్ అయ్యేలా నేను ప్రతి ఒక్క ఐటమ్ సెట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను చేసేవి మీరు చూడాలనుకుంటే నాకు పక్కా కమెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఈ ప్రోడక్ట్స్ ఏదైతే మీరు అన్నీ చూసారో ఇది ఏది నేను 1 ఇయర్లో జంప్ చేసింది కాదు. సో ఇట్స్ ఫ్రమ్ లాంగ్ డేస్ అండ్ నేను ఇది కూడా వెళ్ళగానే సెలెక్ట్ చేసే టైప్ కూడా కాదు. సో ఐ విల్ టెస్ట్ ఎవ్రీథింగ్ అండ్ నాకు అది సెట్ అవ్వాలి, అప్పుడే నేను అన్ని ప్రతి ఒక్కటి పిక్ చేసి పెట్టుకుంటాను. సో అలా ఒకటి చాలా ఇష్టంతో, ప్రేమతో, కష్టంతో కొన్నవన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని మీ ముందు పెట్టాను. సో నా డ్రెస్సింగ్ టేబుల్ మీకు నచ్చితే మాత్రం Do like, share and subscribe.